నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే మసూదన్ రెడ్డి గారు. నమస్కారం కిషోర్ కుమార్. మసూదన్ రెడ్డి గారు, జాతీయ రాజకీయాల గురించి కాసేపు మాట్లాడదాం. చెప్పండి. జార్ఖండ్, మహారాష్ట్ర ఎన్నికలు. సో చాలా వరకు ఎగ్జిట్ పోల్స్ వాళ్ళు ఊహించిందే జరిగినట్టుగా అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనకు ముఖ్యంగా మన తెలుగువాడు కేకే కూడా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను చాలా దగ్గరగా ఆల్మోస్ట్ ఆయన చెప్పినటువంటి నంబర్లో వచ్చాయని చెప్పేసి కూడా మనకు తెలుస్తోంది. అక్కడ ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఇండియా కూటమి అధికారంలోకి రావటం. ముఖ్యంగా కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ రెండు చోట్ల చాలా పూర్గా ఉందనేటటువంటి ఒక అభిప్రాయం. దాంతోపాటుగా బీజేపీ కాంగ్రెస్ ఉన్న చోట మాత్రమే ప్రత్యర్థిగా గెలవగలుగుతుంది, మిగిలిన ప్రాంతీయ పార్టీలు ఏమున్నా సరే శృంగభంగం తప్పదు అనేటటువంటి ఒక నెరేటివ్ని సక్సెస్ఫుల్గా అందరూ తీసుకెళ్ళగలిగారు. అలాగే జరిగింది కూడా, వాస్తవంగా అలాగే జరిగింది కూడా అని చెప్పేసి కూడా కొన్ని విశ్లేషణలు అయితే వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ కూటమి, ఇటు ఇండియా కూటమి జార్ఖండ్లో విజయానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? నేను అనేది ఒక్కడు గుర్తుపెట్టుకో కిషోరు, కాలానుగుణంగా కాంగ్రెస్ పార్టీ పేరుకే జాతీయ పార్టీ కానీ ఒక చిన్న సైజు ప్రాంతీయ పార్టీ అని నేను అంట. అది పేరుకే జాతీయ పార్టీ, చిన్న సైజు ప్రాంతీయ పార్టీ అని అంట. ఈ దేశం అనేది నేటి యువతరం అనేది గట్టిగా ఉన్నారు. భారతదేశంలో యువతరం ఆల్మోస్ట్ దేశం వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మీద నేటి యువతరం మీదకి నమ్మకం లేదు. ఒక రకంగా ఏంటంటే అందరూ మాట్లాడేందంటే భారతీయ జనతా పార్టీనేమో హిందుత్వ పార్టీ అంటారు, కాంగ్రెస్ పార్టీనేమో మరో రకంగా వస్తారు. వాళ్ళు మతాన్ని నమ్ముకుంటే వీళ్ళు కులాన్ని నమ్ముకున్నారు. దేశానికి విచ్ఛిన్నకరణ శక్తులుగా తయారవుతుంది. నేను అనే పాయింటే బాగా అర్థం చేసుకోండి. ఈ అందరికీ తెలిసిన భాగవతమే. సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ రూలింగ్లో ఉన్న తర్వాత మహారాష్ట్ర దేశానికి రాజధాని అదైనా కూడా, ఏది న్యూఢిల్లీ అయినా, ఆర్థిక రాజధాని బొంబాయి. సో పరిశ్రమల పరంగా తీసుకున్న తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, తెలంగాణ. కాబట్టి పరిశ్రమ వర్గాలు ఈ బోత్ సైడ్ ఒకే సర్కారు ఉండాలని చూసుకుంటాయి. పరిశ్రమలు అంటే స్టేట్తో సెంట్రల్తో అవినాభావ సంబంధాలు ఉండాలని చూస్తాయి. మొన్న ఎన్సీపీకి మంచి మెజారిటీ వచ్చినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో అవినాభావ సంబంధాలు ఉన్న పార్టీకి కానీ మనం ఓట్లు వేసుకుంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందొద్దని యువతరంలో, ఎడ్యుకేటెడ్లో ఈ ఆలోచన బాగా వస్తుంది. ఆ రకంగా ఓటు పోలరైజ్ అయింది మహారాష్ట్రలో. ఒక రకంగా మహారాష్ట్రలో ప్రాంతీయతత్వం కూడా బలంగానే ఉంటుంది. ఎందుకంటే తెలుగు వాళ్ళకి ఎలా ప్రాంతీయతత్వం, తమిళనాడు వాళ్ళకి ప్రాంతీయతత్వం, భాషాతత్వం కానీ అట్లా మరాఠీలకు కూడా ఉంటుంది. అదేవిధంగా మరాఠీలకు ఉన్నప్పుడు ఇప్పుడు శివసేన పార్టీ వర్టెక్స్గా రెండు వర్గాలుగా ఇడిపోయింది. శివసేన పార్టీ రెండు వర్గాలకి ఇడిపోయినప్పుడు అట్లాగే ఎన్సీపీ ఏదైతే ఉందో, శరద్ పవార్ నాయకత్వంలో ఉన్న ఎన్సీపీ పార్టీ రెండు వర్గాలుగా ఇడిపోయింది. ఇడిపోయినప్పుడు ఏమవుతుంది, బీజేపీ అనేది పెద్దన్న పాత్ర పోషించింది. అప్పుడు ఎవరు ఓటు చెల్లుతుంది బలంగా? శివసేన ఓటు చెల్లుతుంది. రెండోది ఏంది, ఇక్కడ ఎన్సీపీలో కూడా ఎవరు ఓటు చెల్లుతుంది? ఎన్సీపీ వాళ్ళదే చెల్లుతుంది కదా. అందువల్ల నష్టం బీజేపీకి కాదు కదా. ఆ నష్టపోయేది ఎవరు? కాంగ్రెసే. అసలు టోటల్ సీట్లు ఎన్ని వచ్చినాయి కాంగ్రెస్కి అని 20 దాటారా? మ్యాక్సిమం 16-20 మధ్యలో ఉంటారు. దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీకి 288 స్థానాలున్న మహారాష్ట్రలో, అర్థమవుతుందా? 288 స్థానాలు ఉన్నటువంటి మహారాష్ట్రలో నీ పరిస్థితి ఏంది? ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడి పోటీ చేయాల్సిన దుస్థితి కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఒకవైపు హిందుత్వ భావజాలాన్ని అనుకూలంగా ఉన్న గ్రూపులతోటి వాళ్ళు చేతులు కలుపుతారు. బాల్ ఠాకరే గారు ఏమన్నారు? నా కంఠంలో ప్రాణం ఉన్నన్ని రోజులు కాంగ్రెస్ పార్టీతో ఎట్టి పరిస్థితుల్లో మేము పొత్తు పెట్టుకోమని బాల్ ఠాకరే గారు అన్నారు. మరాఠీ యోధుడు.
మరాఠీ ఛత్రపతి శివాజీ అంటారు ఆయన్ని. ఎందుకు శివసేన పోయి కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకున్నది? ఉద్ధవ్ థాకరే టీము అంటే అక్కడ ఉన్నటువంటి శివసేనలో ఉన్నటువంటి అది ఒక రకంగా హిందుత్వ పార్టీయే కదా. ఒక హిందుత్వ పార్టీ అనేటువంటి కాంగ్రెస్తో ఎలా పొత్తు పెట్టుకుంటారు? ఇండిపెండెంట్గా వెళ్ళాలా. కాంగ్రెస్ ఎందుకు పెట్టుకున్నారు? ఏం అవసరం వచ్చి పెట్టుకున్నారు? మరాఠీవాదాన్ని బలంగా నిలబెట్టిన పార్టీ ఏమన్నా ఉందంటే అది శివసేన. ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటున్నప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టింది దేని మీద? తెలుగు ప్రజల ఆత్మగౌరవం మీద పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందువల్ల తెలుగు ప్రజలు ఎప్పుడు కాపాడుకుంటానే ఉంటారు. రాజకీయాల్లో గెలుపోవటం సహజం, కానీ కాపాడుకుంటూ వచ్చారుగా తెలుగుదేశం పార్టీని. అలాగే తమిళనాడులో కూడా డిఎంకే పార్టీ ఉంటుంది, ఏడిఎంకే పార్టీ ఉంటుంది. వాళ్ళు ఏంది తమిళ ఆత్మగౌరవం కోసం పుట్టిన పార్టీలు అయ్యి ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు వచ్చినా కూడా రెండో పార్టీకి అవకాశం రాదు. ఇప్పుడు కర్ణాటకకు వచ్చేసరికి అయితే కాంగ్రెస్ లేదంటే భారతీయ జనతా పార్టీ. అక్కడ ఏంటంటే అక్కడ ఒక దృక్కోణం, భిన్న దృక్కోణం అనేది అక్కడ ఉంటుందన్నమాట. ఓవరాల్గా ఏది తీసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీలో నేటి యువతరం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా అంగీకరించడంలో భారతదేశ యువత అన్ని కులాల్లో కూడా అన్ని మత వర్గాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి క్యాండిడేట్ని పేరు చెప్పటంలే. ఎందుకు చెప్పరు? ఒక దేశానికి ప్రధానమంత్రి కావాలనుకున్నాడు, మా ప్రధానమంత్రి క్యాండిడేట్ ఈయనని డిక్లేర్ చేయాలిగా. ఎందుకు డిక్లేర్ చేయలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ? అంటే కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేనటువంటి నాయకత్వ లోపంతో కొట్టి మిట్టాడుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి నేటి యువతరం దూరం కావటానికి కారణం ఏందో చెప్పనా? ఎంతకాడికి ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళ జపం చేస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీకి మొట్టమొదటి అధ్యక్షుడి పేరు ఎప్పుడన్నా 1885లో కాంగ్రెస్ పార్టీ యొక్క తొలి అధ్యక్షుడి పేరు ఎప్పుడన్నా చెప్పారా? ఏదన్నా ఒక్క పథకానికి వాళ్ళు పేరు పెట్టారా? లేదే, చూడమే. ఆయన తొలి అధ్యక్షుడి తర్వాత మళ్ళీ ఇంకొక అధ్యక్షుడు ఉన్నాడు, ఆయన పేరు ఎప్పుడన్నా ఒక పార్టీకి పెట్టారా? ఒక పథకానికి పెట్టారా? ఒక ప్రాజెక్టుకి పెట్టారా? ఏ పథకం అన్నా పట్టుకో, అన్నీ వాళ్ళ పేర్లే ఉంటాయి. అంటే నేటి చదువుకున్న యువత, మేము సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాం కదా, టెక్స్ట్ బుక్కుల్లో మీరు రాసిందే చదివారు పిల్లలు. ఒక 2-3 తరాల పిల్లలు ఏం చేశారో మీకు అర్థం కావడం లేదా? పుస్తకాల్లో వాళ్ళు ఏదైతే రచించారో దాన్నే చదివారు అందరూ. వాళ్ళ పొగడ్తల కోసం కాదు కదా భారతదేశం ఉండేది. అందువల్ల బాగా చదువుకున్న యువత, ఉన్నత విద్యలు చదువుకున్న యువత వీళ్ళు ఎలా మోసం చేశారు మీరు చూడండి. ఏ పథకాలు పెట్టినా రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీ ఈ గోస తప్ప స్వతంత్ర సమర యోధుల పేర్లు ఎప్పుడన్నా పెట్టారా? కనీసం కాంగ్రెస్ పార్టీ సుభాష్ చంద్రబోస్కు సంబంధించి ఏదన్నా ఒక్క పేరు పెట్టిందా? ఎంత పెద్ద నాయకుడు సుభాష్ చంద్రబోస్ గారు, ఎక్కడన్నా చెప్పారా? కానీ ఇదే రాహుల్ గాంధీ ప్రభావం లోక్సభ ఎన్నికల్లో కనిపించింది కదా, భారత్ జోడో యాత్ర. ఏం కనిపించింది? ఆ తర్వాత ఏం కనిపించింది అంటుండా? గతం కన్నా భిన్నంగా మెజారిటీ 400 పైన సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ 99 సీట్లు, డబుల్ డిజిట్, ట్రిపుల్ డిజిట్ కూడా లేదు కదా మీకు. నీకు భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి. మనం మహారాష్ట్ర గురించి మాట్లాడదాం. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అసలు కాంగ్రెస్ పార్టీ అనేది లోక్సభ ఎన్నికలు అసలు ఊసే లేకుండా పోద్దన్నారు. కానీ గణనీయమైనటువంటి సంఖ్యలో అక్కడ కూడా మెజారిటీ. అక్కడ కూడా మీకు గుర్తుపెట్టుకోండి, పాంతీ 10 వాపు తప్ప బలుపు కాదు కాంగ్రెస్ పార్టీది. పాంతీ పార్టీలు ఇంటర్లింకప్ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అదే కదా మేము అంటుండేది. ఇక్కడ పోలరైజేషన్ చూసుకోవాలి. ఎంఐఎం పార్టీ పోటీ చేసింది. ఎంఐఎం పార్టీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసింది? ఎంఐఎం పోటీ చేసిన కాడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గెలిచిందో నాకు చెప్పమానండి. ఎంఐఎం పార్టీ పోటీ చేసిన స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరేసిందా లేదా? లేదు కదా. పక్కనున్న పార్టీలు విజయకేతనం ఎగరేసి మీరు ఆ మాట వస్తున్నారు. ఇంతకుముందు ఏమన్నారు మీరు? రాహుల్ గాంధీని యువతరం ఒప్పుకోదు ఈ దేశం. ఓకే, అదే అంశానికి వద్దాం. రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో, రాహుల్ గాంధీ నేతృత్వంలో అక్కడ లోక్సభ ఎన్నికలు జరిగాయి, మంచి సీట్లే వచ్చాయి.
ఇప్పుడు ఇది ప్రాంతీయ ఎన్నిక కదా, అసెంబ్లీ కదా, అంటే లోకల్గా మన ముఖ్యమంత్రి ఎవరు కావాలి అనేది. సో ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి వాళ్ళ వల్ల, లోకల్ మహారాష్ట్ర కాంగ్రెస్ వల్ల, మహారాష్ట్ర నేతల వల్ల అసంతృప్తితోటి కాంగ్రెస్కి వేయలేదు. మీరు అదే ఆలోచిస్తారు. ఏదైనా ఒక సిద్ధాంతం, బలమైన సిద్ధాంతం ఉండాల. ద్విజాతి సిద్ధాంతం నడవదు. మీరు ఏం చేయాలంటే ఒక పాయింట్ మీద బేస్ అవ్వాలా. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తామన్నటువంటి హామీ మీద నమ్మకం ఉండాలి. ఇప్పుడు వాళ్ళు ఒక పథకం పెట్టారు, 1500 ఇస్తున్నారు, అది 2100 చేశారు. ఆ పథకం బాగా పనిచేసింది మహారాష్ట్రలో. భారతీయ జనతా పార్టీ సర్కారు, మహాయుతి కూటమి చెప్పినటువంటి ఆ పథకము చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోనే ఆల్మోస్ట్ వాళ్ళు దించేశారు అక్కడ. ఏది చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోనే ఇంచుమించుగా 1-2 పథకాలు కాస్త అటు ఇటు మార్చి మొత్తం దించేశారు. అలా ఉండదు మహారాష్ట్ర. మహారాష్ట్ర రాజకీయం ఎలా ఉంటుందని నేను బొంబాయిలో ఉన్నోడిని, నాకు బాగా తెలుసు. మహారాష్ట్ర రాజకీయం ఎప్పుడు కూడా కొంకణ ప్రాంతం అంటారు. ఈ రత్నగిరి కొంకణ ఉండే బెల్ట్ ఒక రకమైన రాజకీయం ఉంటుంది. పూణే బెల్ట్ సరౌండింగ్ ఒక రాజకీయం ఉంటుంది. తర్వాత ఇటు మనకి విదర్భ బెల్ట్ వచ్చేసరికి ఒక రకమైనటువంటి రాజకీయం ఉంటుంది. నాగపూరు విదర్భ బెల్ట్, మాట్వాడ ప్రాంతం ఒక రకమైన రాజకీయం ఉంటుంది అనమాట. 4 రకాల రాజకీయం ఉంటుంది మహారాష్ట్రలో ఎప్పుడు కూడా. కొంకణ ప్రాంతం బీజేపీకి బలంగా ఉంటుంది. కొంకణ ప్రాంతంలో తీసుకుంటే మీకు ఇప్పుడు బారామతి సైడ్ వెళ్ళిపోయారనుకోండి, బారామతి చుట్టుపక్కల ఎన్సీపీ బలంగా ఉంటుంది. అంటే ఇప్పుడు భౌగోళికంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. విదర్భ ప్రాంతం తీసుకున్నారనుకోండి, ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయి రైతులు, ఎప్పుడు దరిద్రం తాండవిస్తుంటుంది. మనం జిఎస్డిపి తీసుకున్నా కూడా 4 భాగాలకు ఇడగొట్టాల. ఇప్పుడు మహారాష్ట్రలో దేశానికి ఆర్థిక రాజధాని మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి నాకు చెప్పండి. ఇప్పుడు తలసరి ఆదాయం చూసినప్పుడు కూడా మహారాష్ట్ర ఎక్కువ అనిపిస్తుంది. కానీ ఎందుకు బాంబే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల తలసరి ఆదాయం వచ్చి విదర్భ మీద పడినప్పుడు ఇలా ఆదాయం చూస్తుంది. ఆదాయం ఎక్కువ ఉంటే రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయి? అంటే మహారాష్ట్ర కొంత ప్రాంతం బాగా డెవలప్మెంట్ అవుద్ది, కొంత ప్రాంతం తాగటానికి నీళ్లు కూడా లేవు. మహారాష్ట్రలో మీరు విదర్భ సైడు వెళ్ళండి, తాగటానికి నీళ్లు కూడా ఉండవు. కోల్ బెల్ట్ ఉంటుంది, నాగపూర్ ఏరియా కోల్ బెల్ట్ ఉంటుంది. ఆ కోల్ బెల్ట్ పేదరికం తాండవిస్తూ ఉంటుంది. వీటన్నిటికీ కారణాలు ఇంత 77 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కనీసం తాగడానికి తాగునీరు సాగునీరు ఇవ్వకుండా పరిపాలించింది ఎవరు? మహారాష్ట్రలో నాటి కాంగ్రెస్ పార్టీయే కదా. అందువల్ల కాంగ్రెస్ పార్టీ చెప్పేటటువంటి సిద్ధాంతం ఇంకా భారతదేశంలో నడవదు. ఉంటే ప్రాంతీయ పార్టీల యొక్క ప్రభుత్వాలన్నా ఏర్పడితే, లేదంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నా ఏర్పడుతుంది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛందంగా ఈ దేశ రాజకీయాల్లో భారత పార్లమెంట్లో ఏ రోజు కూడా జెండా ఎగరేయలేదు. ఇది మాత్రం స్పష్టంగా భారతీయ జనతా పార్టీకి మొన్న తగ్గుండొచ్చు ఒక 33 సీట్లు, కానీ వాళ్ళు రైజ్ అవుతారు ఏదో ఒక దశలో. కానీ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా జీవితకాలం ట్రై చేసినా ఇంకా కాంగ్రెస్ పార్టీ ఒక చిన్న సైజు ప్రాంతీయ పార్టీగా ఉండాల్సిందే తప్ప ఏదన్నా ప్రాంతీయ పార్టీలతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిందా. ఇండివిడువల్గా కాంగ్రెస్ పార్టీ ఇంకా జీవితకాలం ట్రై చేసినా కూడా సొంతంగా ఢిల్లీ కోట మీద కాంగ్రెస్ జెండా ఎగరేయలేదని నేను స్పష్టంగా చెప్పగలను. కాంగ్రెస్ పార్టీ చరిత్ర ముగిసిపోయిన అధ్యాయమని కూడా చెప్పగలను. ఎందుకంటే ఈ దేశంలో చదువుకున్న యువత పెరిగే కొంది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్నీ బయటకు వస్తుండే, ఒక్కొక్కటి బయటకు వస్తుంది. కానీ భారతీయ జనతా పార్టీ ఏం అన్యాయాలు చేయలేదా, ఎవరికి ఏం చేయలేదా అంటే ఎన్ని దెబ్బలు తగిలినా ఇక్కడ స్వదేశీ విదేశీ అనే ఒక 2 మూల సూత్రాలు ఉంటాయి. ఈ స్వదేశీ పార్టీకి విదేశీ పార్టీకి తేడా ఉంటుంది. స్వదేశీ పార్టీకి విదేశీ పార్టీకి చాలా తేడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఒక నింద ఏం వస్తుంది భారతీయ జనతా పార్టీ, గుజరాత్ వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయింది, దేశానికి ప్రధానమంత్రి గుజరాత్ నుంచే, దేశానికి హోంమంత్రి గుజరాత్ నుంచే, గుజరాత్ వ్యాపారస్తులు భారతదేశాన్నంతా లూటీ చేస్తారన్న అపనింద తప్ప ఈరోజు యూపీ, ఒకప్పుడు యూపీ ఎలాగా ఉన్నింది, జంగిల్ రాజుగా ఉన్నది, రౌడీ దర్బార్ రాజుగా ఉంది. ఇవాళ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో
ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో చూపిస్తున్నాడు కదా యూపీలో. యూపీ పరిస్థితి చూసుకోండి. ఎక్కడైతే క్రిస్టియానిటీ ఓట్లు, ముస్లిం ఓట్లు అధికంగా ఉంటాయో ఆ నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్కు ఎంపీలుగా గెలవగలుగుతున్నారు. మిగతా బీసీలు, ఆదివాసీలు, గిరిజనులు వీళ్ళుండే స్థానాల్లో కాంగ్రెస్ ఎక్కడ గెలిచిందో నాకు చెప్పమనండి. గెలవదు. ఎందుకు గెలవదు? ఎక్కువగా ముస్లిం పాపులేషను, క్రిస్టియనీ పాపులేషను అధికంగా ఉన్న నియోజకవర్గాల్లోనే కాంగ్రెస్ పార్టీ గెలుపుని సాధిస్తుంది. లేదు ఏదన్నా ఇంకొక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే స్థానికంగా బలమైన నాయకుడు కానీ ఉంటే ఆ ప్రభుత్వం ఏర్పాటు అవ్వద్ది. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిందంటే అది ఒక రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అవడం జరిగింది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీ యొక్క బలం వల్ల కాదు. రేవంత్ రెడ్డిని నమ్మారు. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలో రేవంత్ రెడ్డిని నమ్మారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల ఆ కాంగ్రెస్ పార్టీ విజయ తీరాలకి చేరుకోగలిగింది. అంతే తప్ప ఏళ్ల వల్ల పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఎవరు నమ్మరు. కాంగ్రెస్ పార్టీ అనేది ఏమి చేసినా వాళ్ళు గతంలో చేసినటువంటి మోనార్క్ పరిపాలన, రాష్ట్రాలు నెట్ట నిలున బాగా పరిపాలిస్తున్న రాష్ట్రాలను కూడా తుడిచిపెట్టారుగా. గవర్నర్లను అడ్డం పెట్టుకొని డిక్టేటర్షిప్ చేశారు. ఈ మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ముళ్ళును ముళ్ళుతో తీయాలా, వజ్రాన్ని వజ్రంతో గోయాలనే సిద్ధాంతాన్ని ఇంప్లిమెంటేషన్ చేసి వాళ్ళు కొన్ని రాష్ట్రాల్లో పనిచేశారన్నమాట. పార్టీని కబలించడంలో కాంగ్రెస్ పాత్ర ఎంత ఉందో భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా అంతే ఉంది. ఇవాళ మహారాష్ట్రలో మనం చూసాం, ఈ కూటమి ప్రభుత్వం కూలిపోయి వచ్చింది కదా, శివసేన నిట్టనిలుగా 2 వర్గాలుగా చీలిపోయింది కదా. అదేవిధంగా ఎన్సీపీ కూడా 2 వర్గాలుగా చీలిపోయింది కదా. ఆ చీలిక వర్గాలతో చేతులు కలిపి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందా లేదా? అందువల్ల ఏంటంటే కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ముఖ్యమంత్రి పీఠం దగ్గర తకరారు ఒకటి నడుస్తుంది కదా. ఎక్కడ షిండేనే అంటున్నారు, మళ్ళీ సాధ్యమా? ఖచ్చితంగా షేరింగ్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీకి, శివసేనకి ఇచ్చిన మాటకి వాళ్ళు కట్టుబడి ఉంటారు, షేర్ చేసుకుంటారు. ముఖ్యమంత్రి పవర్ షేరింగ్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అత్యధిక సీట్లు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నుంచే ముఖ్యమంత్రి అవుతారు. ఉప ముఖ్యమంత్రిగా శివసేన నుంచి ఏదైతే ఉందో శివసేన పార్టీలో వాళ్ళు. షిండే వర్గం అసలు ముఖ్యమంత్రి పదవిని వదిలిపెట్టేది లేదా అంటుంది కదా. అది వాళ్ళ ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడుకొని పరిష్కరించుకుంటారు. వాళ్ళు మనం పరిష్కరించుకునేది కాదు. సీట్లు అధికంగా వచ్చిన వాళ్ళకి ముఖ్యమంత్రి ఇస్తారు, సీట్లు తక్కువగా వచ్చిన వాళ్ళకి ముఖ్యమంత్రి పదవీరు. ఒకవేళ పవర్ షేరింగ్లో వస్తే ఫస్ట్ ఒక 2.5 years మేము ఉంటాం, 3 years, లాస్ట్ 2 years అనేది పవర్ షేరింగ్ చేసుకుంటారు. అది కూడా ఒప్పందం జరగచ్చు. మనం చెప్పేదానికి కుదరదు అది. సో షిండే అయితే గట్టిగా ఉంటాడు, వాళ్ళు నిలబడతారు. ఎందుకంటే షిండే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీతోనే ఉంటాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో ఎట్టున్నాడా, అలాగే షిండే కూడా భారతీయ జనతా పార్టీతో ఉంటాడు. ఇప్పుడు చిచ్చు పెట్టాలని చూస్తారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ మంచి విజయంతో దూసుకుపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది కదా. సో తెలుగు వాళ్ళ ప్రభావం, మన చరిష్మా కూడా అక్కడ ఉందనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఉపాధిని ఎత్తుక్కుంటూ వలస వెళ్ళిపోయిన పిల్లలు ఉంటారు. ఇప్పుడు తెలంగాణ నుంచి పోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బాంబేలో, షోలాపూర్లో కూడా చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఆ చించోలి MIDC అని ఉంటుంది. షోలాపూర్ మీకు వెళ్ళండి, చించోలి అని ఒక ప్రాంతం ఉంటుంది. చించోలి MIDC అని ఉంటుంది. షోలాపూర్ ఇండస్ట్రియల్ ఏరియాలో మన తెలుగు వాళ్ళు చాలా ఉండే కంపెనీలు. అందువల్ల ఏంటంటే మన తెలుగు వాళ్ళకి మన నాయకుల నుంచి సపోర్ట్. ఇప్పుడు మనకి ఇక్కడ పోయి ప్రచారం చేయలే మనోళ్ళు. తెలుగు వాళ్ళు ఉన్న చోటకల్లా తెలుగులో ఉన్న స్టార్ క్యాంపైనర్లు, పొలిటీషియన్లు తీసుకుపోయి ప్రచారం చేపిస్తారు. అది ఒక్కటంటే ఇప్పుడు చిన్న గీత పెద్ద గీత పక్కన చిన్న గీత అన్నట్టు, ఇప్పుడు చన్నీళ్ళకి 7 నీళ్ళు తోడైనట్టు ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులు ప్రచారం చేయటం సహజం. అందువల్ల ఏంటంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మహారాష్ట్ర ఓటర్లందరూ కూడా ఇంకో గవర్నమెంట్ ఎందుకు లేబ్బా, కూటమి గవర్నమెంట్కి ఇస్తే స్టేట్ డెవలప్మెంట్ అవుతుందన్న ఆలోచనతో యువతరం బాగా ఓటేశారు. జార్ఖండ్ విషయానికి వస్తే జార్ఖండ్లో చాలామంది ఊహించారు, కొంతమంది హంగ్ అన్నారు. కానీ హంగు లాంటి అంశాలన్నింటినీ పటాపంచలు చేస్తూ మొత్తానికైతే మంచి నంబరే సాధించింది. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా బాగా పుంజుకున్న పరిస్థితి, నెక్ టు నెక్ ఫైట్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ విజయం కాదు, జార్ఖండ్ లో కాంగ్రెస్ విజయమా లేక కూటమి అంటున్నాను. మీరు ఎందుకు కాంగ్రెస్ అనే అక్కడ నీకు ఇండియా కూటమి అంటున్నాను. ఇప్పుడు జార్ఖండ్ ముక్తి మోర్చా అని ఒక పార్టీ ఉంటుంది. అవును. ఇప్పుడు తెలంగాణలో TRS ఎలా ఉన్నదో
జార్ఖండ్ ముట్టి మోర్చాకి స్థానబలం ఉంటుంది. ఎందుకు స్థానబలం అంటే వాళ్ళ స్వరాష్ట్రం కోసం అప్పుడు బీహార్లో పోరాడారు, సాధించుకున్నారు. కాబట్టి ఆ పార్టీ మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది, అక్కడ ఉన్న వాళ్ళకి, స్థానికంగా ఉండేటటువంటి వాళ్ళకి. ఇప్పుడు విదర్భలో తీసుకుంటే విదర్భ మూమెంట్ జాంబవంతిరావు దోతే గారు ఎప్పటి నుంచో నాగపూర్ రాజధానిగా చేసుకుని విదర్భ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నాడు. అయ్యింది అది కాల. అదేవిధంగా తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ 1969 ఉద్యమం మనం చూసాము. ఆ తర్వాత మళ్ళీ 72 ఉద్యమం చూసాము, జయాంధ్ర మూమెంట్ చూసాం. అయ్యిందా కాల. తర్వాత ఇంద్రారెడ్డి చేసిండు, అయ్యిందా. తర్వాత నరేంద్ర చేసిండు, అయ్యిందా. మళ్ళీ కేసీఆర్ వచ్చిండు. ఆ మూమెంట్లో ఏమైంది, రాష్ట్రం 2 ముక్కలుగా ఇడిపోయిందా లేదా. అందువల్ల అదేవిధంగా మీరు చూసుకుంటే వెస్ట్ బెంగాల్ తీసుకోండి. వెస్ట్ బెంగాల్లో గోర్ఖాల్యాండ్ ఉద్యమం ఎప్పటి నుంచి నడుస్తుంది, అస్సాం దిగువ భాగం ఉన్నటువంటి గోర్ఖాల్యాండ్ ఉద్యమం. తర్వాత ఇట్లా ఒక మూమెంట్లో యూపీ 4 రాష్ట్రాలుగా డివిజన్ చేయాలని మాయావతి అసెంబ్లీ రెజల్యూషన్ చేసింది. 4 రాష్ట్రాలుగా డివిజన్ చేయాలని యూపీ. అయ్యిందా అంటే కొన్ని సందర్భం. ఉత్తరాఖండ్ ఉంది. ఇప్పుడు ఉత్తరాఖండ్ ఎందుకు విభజించారు, కొండ ప్రాంతం ఉంది కాబట్టి అక్కడ అవకాశాలు ఎక్కువగా రావడం లేదు. ఇక్కడ ఉన్న మైదాన ప్రాంతం వాళ్ళు తన్నుకోబోతాడు. సపరేట్ స్టేట్గా వాజ్పేయి ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశాడు. ఒకటి ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ ఏంది, గిరిజన రాష్ట్రం. మధ్యప్రదేశ్లో నుంచి విభజించినటువంటి ఒక గిరిజన రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అంటే సైలెంట్గా జరిగిపోయినాయిగా 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన. భౌగోళిక నైసర్గిక స్వరూపాన్ని బట్టి ఆ ప్రాంతంలో చిన్న రాష్ట్రం. ఎన్ని సీట్లు ఉన్నాయాడ, 88 సీట్లు. ఆ 88 సీట్లు 4-5 సీట్లు అటు ఇటు అయితే రేపు ఆడు ఉండేవాళ్ళు ఉంటారని నమ్మకం ఏమైంది. ఒక 6-7 మంది ఇటు వచ్చారు అనుకో, ఆడ కూడా బీజేపీ సర్కార్ ఏర్పడదా, అదేం పెద్ద పనే. ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఇటు వచ్చారనుకో, ఏంది పరిస్థితి జార్ఖండ్లో, తిరగబడిపోవాలా, జరగదా. క్రమేణా జరగద్ది నేను చెప్పేది చూడండి. ఆ ఎక్కువ రోజులు ఉండదు జార్ఖండ్లో వాళ్ళ గవర్నమెంట్. ఏదో ఒక రోజు కొంపలో కుంపట ఏర్పడద్ది. ఆ కుంపటేళ్ళకి మద్దతు ఇస్తారు. సెంట్రల్లో వాళ్ళ గవర్నమెంట్ ఉంది, బీజేపీ గవర్నమెంట్, దాన్ని కూడా వాళ్ళ ఖాతాలో వేసుకుంటారు. ఇది జరగద్దే, మీరేం డౌట్కి బాగుంది. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగినాయి 46 నియోజకవర్గాల్లో. 20 నియోజకవర్గాలు బీజేపీ కొట్టింది ఉప ఎన్నికల్లో. భారతీయ జనతా పార్టీకి మౌలికమైనటువంటి ఒక సిద్ధాంత రూపకల్పం ఉంది ఒకటి వాళ్ళకి. ఆ సిద్ధాంతం అనేది ఈరోజు ప్రజల్లోకి, నేటి యువతరంలోకి బలంగా పోయింది. కష్టమైన నష్టమైన భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో రూలింగ్లో ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళేమో మత ప్రాతిపదికన అంటున్నారు, కానీ అసలు మత రాజకీయం, కుల రాజకీయం చేసేదే కాంగ్రెస్ పార్టీ. మత రాజకీయం, కుల రాజకీయం చేస్తుండేదే కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఎక్కడ చూసినా కూడా పైకి నటిస్తారు, మేము సెక్యులరిజం అని చెప్తారే తప్ప బద్ధ శత్రువులైనటువంటి కమ్యూనిస్టులతో కాంగ్రెస్ ఎలా చేతులు కలిపింది నాకు చెప్పండి. బద్ధ శత్రువులు కదా. మొదట్లో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టులే ఉన్నారు కదా, ఎట్లా చేతులు కలిపారు. అదేమంటే రాజకీయంలో శాశ్వత మిత్రులు, శాస్త్ర అనే ఒక బోల్డ్ డైలాగ్ ఒకటి చెప్తారు. ఆ లెక్కను తీసుకుంటే మరి కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టులు ముగ్గురు కలిసి కూడా ఒక ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కదా. చంద్రశేఖర్తో, చరణ్ సింగ్తో ఏదో ప్రభుత్వానికి కూడా మద్దతు ఇచ్చారు. చెప్తా ఆ మాట చెప్తా. దేవగౌడ, ఐకే గుజరాలు అవి ఉండవు. ఎందుకంటే పైకి ఎక్కిస్తారు, మళ్ళీ లాగేస్తారు కాలు బట్టి. అటువంటి ప్రభుత్వాలు నిలబడ్డాయా. దేవగౌడ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉన్నది, గుజరాల్ ప్రభుత్వం ఎన్ని ఉండవు. వీళ్ళు ఎక్కిస్తారు పైకి అందలం. మహానుభావుడు చంద్రబాబు నాయుడు ఆ రోజు ఒప్పుకోనుంటే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కానీ అంటే అంతటితో అయిపోయిండేది రాజకీయం, చరిత్ర ముగిసిపోయి ఉండేది. తెలివిగా చంద్రబాబు నాయుడు నాకొద్దురా బాబు అన్నాడు. ఆ జ్యోతి బస్సును ఉండమంటే అప్పుడు జ్యోతి బస్సు ఉండలా, నా రాష్ట్రం నాకు చాలన్నాడు. అందరూ వద్దంటే దేవుగౌడకి ఇచ్చారు అన్నాడు. ఆ దేవుగౌడ తర్వాత గుజరాల్కి ఇచ్చారన్నమాట. ఈపీ సింగ్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉండిందా. ఈ అతుకులు బంతలా ఎక్కువైతే అతుకులు బంతలా కూలిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి గెలిచినా 2 సార్లు కలిసి సిద్ధాంత బలం ఉన్నప్పుడు, సిద్ధాంతం అనుకున్నప్పుడు కలవకూడదు. అలాంటప్పుడు ఒక పక్క కాంగ్రెస్, మరో పక్క బీజేపీ, మరో పక్క కమ్యూనిస్టులు ముగ్గురు కలిసి ప్రభుత్వాలను కూడా ఏర్పాటు చేశారంటే ఈ రాజకీయాల్లో సిద్ధాంత రాద్ధాంతాల గురించి మనం మాట్లాడుకోవడం తప్ప అవసరాలకి ఎటైనా వాళ్ళు గోడలు దూకుతారని చెప్పేసి అర్థం చేస్తారు. వేస్ట్ ఒకటే మాట ఫైనల్గా. సో ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ఒక పక్క ఒక కూటమి, మరో పక్క మరో కూటమి 2 రాష్ట్రాల్లో విజయం సాధించినటువంటి పరిస్థితి. మన హర్యానా కూడా అలాగే అనుకున్నాము. హర్యానాలో
ఎగ్జిట్ పోల్స్ అని తారుమారే అప్పుడు బీజేపీ వచ్చింది. కానీ జమ్మూ కాశ్మీర్లో అనుకున్నట్టుగానే ఇండియా కూటమి వచ్చింది. ఈ పోకడ, ఈ నడవడిక ఏ రకంగా చూడాలంటారు భవిష్యత్ రాజకీయాల్లో? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, ప్రాంతీయ పార్టీ ప్రభుత్వం ఉందా జమ్మూ కాశ్మీర్లో? నాకు చెప్పండి. కూటమి ప్రభుత్వమే. మీరు అనకూడదు ఆ మాట. ఇప్పుడు నేను అంటుండేది ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ ప్రాంతీయ పార్టీలు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నాడా? ఆ లెక్కన చూసుకుంటే ప్రాంతీయ పార్టీల లోకల్ పార్టీ రా. ఇంక వాళ్ళకు ఉండేది రెండే రాష్ట్రాలు. వాళ్ళకు ఉండేది రెండే రాష్ట్రాలు, తెలంగాణ, కర్ణాటక. అవి కూడా నువ్వా నేను అంటా ఉండే, ఎప్పుడెప్పుడు అంటా ఉండే. అనైక్యత అంటే పవర్స్ ఎవరు ముఖ్యమంత్రికి, ఢిల్లీలో పెట్టుకుంటారు పవర్ అంతా. పెత్తనం ప్రతిదీ ఢిల్లీలో పెట్టుకుంటారు. ఇక్కడున్న పార్టీకి, ఇక్కడున్న లీడర్కి నడిపించే ముఖ్యమంత్రికి ఫుల్ పవర్స్ వేరు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే ఒక రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రికి ఫుల్ పవర్స్ అని చెప్పరు. వీళ్ళు ఏంటంటే పితూరులన్నీ ఆడిపోతాయి, టెన్షన్ పదకపోతూ ఉంటాయి. మీకు ఏం పని రా, ఇక్కడికి ఎందుకు వస్తారు, ముఖ్యమంత్రి ఉండి ఆడిపోండి అని చెప్పరు వాళ్ళు. మీకు చూడండి, అదే బీజేపీలో ఉండదు. మళ్ళీ ఆ రాష్ట్రానికి ఒక అధ్యక్షుడు ఉంటాడు, ఆ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి ఉంటారు. ఈ పితూరులు ఎన్ని మోసినా ఒప్పుకోరు వాళ్ళు. పోయి ముఖ్యమంత్రిని కలుపు అంటారు. పోయి అక్కడ రాష్ట్రంలో అధ్యక్షుడు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నారు, వాళ్ళని కలుపుకోండి అని చెప్తారు. యోగి పర్మిషన్ లేకుండా ఉత్తరప్రదేశ్లో ఏమో చేయమని నేను చూస్తా, ఒప్పుకోరు. ఫుల్ పవర్స్ ఇస్తారు అక్కడ రాష్ట్ర అధ్యక్షుడికి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి. కాంగ్రెస్ పార్టీలు అట్లా ఉండదు. పేరుకి ప్రజాస్వామ్య పార్టీ అన్న ఏకస్వామ్యం నడుస్తుంది. కాంగ్రెస్ పార్టీ చిన్న సైజు ప్రాంతీయ పార్టీగా మిగిలిపోబోతుంది బ్రదర్. కాంగ్రెస్ పార్టీని నమ్మరు. అటు తమిళియన్స్ నమ్మరు, ఇటు ఇంకా తెలుగు వాళ్ళు అయితే ఈ తెలంగాణలో ఇచ్చిన పార్టీగా మన ఏదో వచ్చింది. అటు ఆంధ్రప్రదేశ్లో అయితే ఆ పార్టీ రేస్ చూసినాం. ఒడిశా పరిస్థితి ఏంది, బెంగాల్ పరిస్థితి ఏంది, ఆ పక్క చూసుకోండి. వరుసగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉందో మనకు అర్థమవుతుంది. అందువల్ల వస్తే సస్తే ఎప్పుడన్నా కేరళలో రావాలా. కమ్యూనిస్ట్ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంటుంది కాబట్టి ఆ కేరళలో రావాలి ఎప్పుడన్నా వాళ్ళకి అవకాశం ఉంటే. ఇంకా లేనిపోయినట్టు గుజరాత్లో ఏమన్నా అవకాశం ఉందంటే అది లేదు. యూపీలో అవకాశం ఉందంటే అది లేదు. వాళ్ళకి మిగిలి ఉండేది చిన్న చిన్న రాష్ట్రాలు. రాజస్థాన్లో వస్తుంది బహుశా, రాజస్థాను, ఛత్తీస్గఢ్ వాళ్ళకు ఉండే అవకాశాలు. ఈ చిన్న చిన్న స్టేట్లు కొన్ని అవకాశాలు ఉన్నాయి. రాజస్థాన్ ఒకటి, ఛత్తీస్గఢ్ ఒకటి, కర్ణాటక ఎప్పుడన్నా అటు ఇటు అండి, కర్ణాటక ఒకటి, కేరళ ఒకటి. ఈ అన్ని సీట్లు ఎంపీ సీట్లు ఎన్ని, ఇంకొక పంజాబ్ కూడా వేసుకో ఎంపీ సీట్లని. ఢిల్లీ ఏమైంది, 3 సార్లు వరుసగా శీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా ఉన్నది కదా, ఏమైంది ఢిల్లీ? ఎందుకు వేయటం లేదు మీకు ఓట్లు? దేశ రాజధాని ఢిల్లీలోనే నీ పరిస్థితి ఏందో ఊహించుకో ఒకసారి. నువ్వు ఇప్పుడు ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. నువ్వు దేశ రాజధానిలో అన్ని సీట్లు పోటీ చేసే కెపాసిటీ ఉంది నీకా? మీరు మంచిగా రూలింగ్ చేస్తుంటే ఆప్ ఎందుకు పుట్టిందే? ఆ పార్టీ గెలిచింది కదా, చిన్న పార్టీ, ఒక చిన్న వ్యక్తి. మీరు దేశోద్ధారకులైతే. అందువల్ల భారతీయ జనతా పార్టీకి నాయకత్వ కొరత లేదు, కాంగ్రెస్ పార్టీకి నాయకత్వ కొరత ఉంది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తర్వాత లీడింగ్లో ఉండే యోగి దేశ ప్రధానిగా. నెక్స్ట్ పేస్ ఆయనే. ఈ పేస్లోనే యోగి కావాల్సిందే. కొన్ని బిల్లులు ఉన్నాయి, ఆ బిల్లుల కోసం మోడీ గారిని ఆడ పెట్టున్నారు. ఆ బిల్లులు కూడా ఒకటికపోతే నెక్స్ట్ యోగి ఖచ్చితంగా దేశానికి ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి గారికి పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకు 2 సార్లు మించి ఉండకూడదు కాంగ్రెస్ పార్టీలో, అధ్యక్ష పదవి కానీ ప్రధానమంత్రి కానీ. 3వసారి కూడా మోడీ గారిని ఎందుకు పెట్టారనుకుంటారు మీరు? ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగం ఉంది, అది భారత్లో విలీనం చేయాలా. కొన్ని ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్స్ ఉంటాయి, వాటిని సరిచేయాలా. ఇప్పుడు చైనాలో ఉంది, అక్సాచిన్లో భూభాగం ఆక్రమించుర్రమంది, దాన్ని డిక్లేర్ చైనా నుంచి దాన్ని న్యాక్గా తెచ్చుకోవాలా. ఇవాళ భారతదేశం వైపు ప్రపంచ దేశాలు ఒంగొంగి ఎందుకు దండం పెడుతుండే నాకు చెప్పండి? ఎవరు వల్ల దండం పెడుతుండే? గతంలో మీరు పోతే వంగిపోయేవాళ్ళు కదా. ఈరోజు అమెరికా లాంటి దేశం కానీ ప్రపంచ దేశాలన్నీ భారతదేశాన్ని చూసి ఎందుకు భయపడుతున్నాయి? అందువల్ల ఏంటంటే మనం ఆలోచన విధానం మార్చుకోకుండా భారతదేశ సర్వతోముఖాభివృద్ధికి చెయ్యాలా అంటే ఏం చెయ్యాలా? ఈ ఫ్యూడల్ వ్యవస్థ కాదు కావాల్సింది, బలమైన సైనిక రంగంలో బలమైన శక్తిగా ఇవాళ నిలబడింది. మొన్న వారు శాంక్షన్స్ విధించారు కదా కిషోర్ కుమార్ గారు, అమెరికా వాడు భయపడింది భారతదేశమా? అమ్మిడే రష్యాతో డీల్ పెట్టుకున్నారుగా, మీకు ఆయిల్ ఇవ్వు, డూమ్ డామ్ తరాయి పురాయి అనడం.
అమెరికా అధ్యక్షుడు పోరా మాకు తెలుసో మా సార్వభౌమాధికారం జోలికి వస్తే నీ తాడదేస్తామన్నారు. రష్యాతో తెచ్చుకోలా ఇలా ఏం వెనక తగ్గింది భారతదేశం ఏమన్నా? అందువల్ల మేక్ ఇన్ ఇండియాలో ప్రోగ్రాంలో భాగంగా ఎంత పెద్ద కంపెనీ అయినా ఇక్కడ పెట్టాలంటే మార్కెటింగ్కి అవకాశం ఇస్తుందా? ఈటంలా. ఎందుకు? ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితేనే మీకు మా దేశంలో మార్కెటింగ్ చేయనిస్తామని చెప్తున్నారా లేదా? అన్ని కంపెనీలు ఎందుకు వస్తుండే? పెద్ద పెద్ద కంపెనీలు కూడా భారతదేశంలో నీకు మార్కెట్ కావాలా అంటే ఏం చేయాలా? ఇక్కడ కంపెనీ పెట్టాలా. ఇక్కడ కంపెనీ పెడితేనే మేము ఏడ మార్కెటింగ్కి అవకాశం ఇస్తామంటారు. దానికి ఎగిరినారు కదా అమెరికా వాళ్ళు. ఏమైందే? ఇలా చైనా నుంచి కూడా కొన్ని కంపెనీలు వచ్చినాయి కదా. అందువల్ల ఏంటంటే పాలసీ మేకింగ్లో కాకపోతే సమస్య రెండు ఉంది. ఒకటి రిలయన్స్, రెండు అంబానీ. ఈ ఇద్దరిని కొంచెం దూరంగా పెట్టగలిగితే భారతీయ జనతా పార్టీ సమస్య ఇద్దరే. ఎవరు? రిలయన్స్, అదానీ. వీళ్ళిద్దరు మచ్చ వాళ్ళకు ఉంది. ఆ మచ్చ తుడిపేసుకోగలగాల. అదానీ మచ్చ, రిలయన్స్ మచ్చ. ఈ రెండు తుడిపేసుకోగలిగితే వాళ్ళని ఏలు పెట్టి చూపించేదానికి కూడా ఉండదు.